రండి. ఛీ, నువ్వేంటి నాకు మర్యాదలు చేసేది? బజార్ దాన్వి. నీతో మాట్లాడాలని వచ్చాను. చెప్పండి, ఎన్నాళ్ళ నుంచి పరిచయం? ఎవరితో? ఆయనతో. ఏ ఆయనతో? మా ఆయనతో. ఓ, మా ఆయనతోనా? ఆయన మా ఆయన. మీ ఆయన, మా ఆయన, మన ఆయన. చిచి, నీకు అసలు సిగ్గులేదు. అంత సిగ్గులేని పని నేనేం చేశాను? నా మొగుడిని బుట్టలో వేసుకున్నావు. కాదు, నా బుట్టలో పడ్డాకే నీకు మొగుడయ్యాడు. మందో మాకు పెట్టి నా మొగుడిని బల్లో వేసుకున్నావు. మా ఆయన చంటి పిల్లాడు. అందుకే ఏడాదిలోగా 2 పిల్లల్ని పుట్టించాడు. ఎవరికి ఎవరు పుట్టారో ఎవరికి తెలుసు. వీడు వాళ్ళ నాన్న నోట్లోంచి ఊడిపడ్డాడని ఊరంతా అనుకుంటున్నారు. కావాలంటే చూడు. చూసావా, ఆయనకి నా మీద ఎంత ప్రేమో. అచ్చు గుద్దేశారు. ఆయన్ని వదిలి వెళ్ళటానికి ఏం తీసుకుంటావు? ఏమిస్తావు? నీకేం కావాలి? నీ దగ్గర ఏముంది? ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. ఆ డబ్బు నీది కాదు, ఆయనది. ఎన్ని నగలు కావాలన్నా ఇస్తాను. అవి కూడా నీవి కావు, ఆయనవి. ఆయనది కానిది నీకే సొంతమైనది నీ దగ్గర ఏముందనిస్తావు? నాతో పడుకొని ఇంకో అమ్మాయితో పెళ్ళేంటని ఆ రోజే చొక్కా పట్టుకుని నిలదీసుంటే ఇప్పుడు నీ స్థానంలో నేనుండేదాన్ని. నువ్వు అనుభవిస్తున్న ఆస్తి, 7 వారాల నగలు నా భిక్ష. నీ మెళ్ళో తాళి, కాలి మెట్టెలు, ఆఖరికి నీ మొగుడు కూడా నా భిక్షే. ఆగండి. నన్ను ఒక బజారు మనిషిలా జమకట్టి మాట్లాడారు. అందుకే అలా జవాబిచ్చాను. చూడండి, ఆడదానికి ఆడదే శత్రువు అని వచ్చారు. శత్రువులా కాదు, శ్రేయోభిలాషలా చెప్తున్నాను. ఈ లోకంలో అమ్మకానికి దొరకంది 5వ తనం ఒక్కటే. లేనిపోని అనుమానాలతో దాన్ని మీరు దూరం చేసుకోకండి. మీ భర్త జీవితంలో, మనస్సులో ఒకే ఒక్క ఆడదానికి చోటుంది. అది మీరే. ఏమండి, ఇక్కడ సత్తిపండు ఎక్కడండి? ఆ పేపర్ చదువుతున్నా చూడు, ఆయనే సత్తిపండు. ఏ సత్తిపండు, నీకోసం ఎవరు వచ్చారు చూడు. సత్తిపండు ఎవరండి మీరు? నేను రా, సుబ్బారావుని. సుబ్బారంటే ఏ సుబ్బారావుని? చిన్నప్పుడు గోచి లేకుండా గోటి పిల్లలు ఆడేవాడవే. సుబ్బు, ఎలా ఉన్నావురా సుబ్బు? బాగున్నాను రా, నువ్వు ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను రా. అమ్మ నాన్న ఎలా ఉన్నారమ్మా? బాగున్నారా? హైదరాబాద్ లో సెటిల్. హైదరాబాద్ లో ఉంటున్నావా? నిన్ను చూసిన ఆనందంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. అరే రెండు టీ. అలాగే పండు. నేను టీ తాగనని తెలుసు కదా, కాఫీ. సారీ సార్. అలాగే ఒక కాఫీ, ఒక టీ, రెండు మిక్స్ చేసి. ఎలా ఉన్నామ్మా? బాగున్నాను రా. హైదరాబాద్ నుంచి ఎందుకు వచ్చావమ్మా? నిన్ను చూడటానికి రా. నన్ను చూసిపోవడానికా? ఇంత దూరం వచ్చావా? నిన్ను చూసి నీ సంబంధం ఏం చేయాలో తెలియదు. రామా కూర్చో. నువ్వు కూర్చోరా. నువ్వు కూర్చోరా. నువ్వు కూర్చోరా. హైదరాబాద్ నుంచి వచ్చిన నువ్వు కూర్చో. ఈ ఊర్లో ఉండేవాడే నువ్వే కూర్చోరా. నేను చెప్తున్నాను, నువ్వు కూర్చో. నువ్వు కూర్చోరా, నీ కాలు పట్టుకుంటాను రా. చెప్తున్నా, సీరియస్ గా చెప్తున్నా, కూర్చో. కూర్చో, అక్కడ కూర్చో. మర్యాద చెప్తున్నా, కూర్చో. కూర్చో నువ్వు అక్కడ. నాకు కోపం రావద్దు, కూర్చో అంటున్నా, కూర్చో. కోపంతో ఏం చేస్తావరా? కూర్చోబే. కూర్చోరా. నన్నే కొడతావరా? నన్నే కొడతావరా? నన్ను కొడతావరా? రకరకాల ప్రేమ చూపించారు. రక్తం ఏంట్రా? వాచింగ్ ఏంట్రా? అంతా నీ వాళ్ళు. అంత నీ వాళ్ళరా? చిన్నప్పటి నుంచి నువ్వు ఇంతరా? నువ్వు మాత్రం అన్ని నువ్వే మొదలు పెడతావు. సారీ నాన్న. సారీ సారీ నాన్న. సారీ బంగారు. కూడా సారీ. సారీ రా. ఇంటికి వెళ్దాం. నా బ్యాగు తీసుకోమ్మా, తీసుకో. ఇంటికి వెళ్తున్నాం కదా, 4 రోజులు అరే మీరు ముద్దులు పెట్టుకుంటే ఎంతో సంతోషపడ్డారా, మీరు కవగలించుకుంటే ఇంకెంతో సంతోషపడ్డారా. నా దుఃఖం సర్వనాశనం చేసిపోతున్నారు. మీరేమన్నా బాగుపడతారా?
ఏంటి బ్రహ్మాండంగా తయారవు? ఎక్కడ బయలుదేరావేంటి? ఆయన నన్ను గుడికి తీసుకెళ్తా అన్నారు. ఎవరు? మా బుల్లుబాయ్ గడా? ఆడి సంగతి నీకు తెలియదు. తీసుకెళ్ళడం బ్రహ్మాండంగా తీసుకెళ్తాడు. ఆడికి గాని మూడ్ ఆఫ్ అయిందనుకో అక్కడ వదిలేసి వచ్చేస్తాడు. చిచి, ఆయన అలాంటి వారు కాదు. నీకు తెలుసా నాకు తెలుసా ఆడి గురించి? ఆడికి గాని రిమోట్ తిరిగిందనుకో నిన్న అక్కడ వదిలేసి వచ్చేస్తాడు. ఒకవేళ వదిలేసి వస్తే ఇదిగో ఈ 10 రూపాయలు పెట్టుకో. వచ్చేటప్పుడు 5 రూపాయలు బస్ టికెట్ కొనుక్కో. 5 రూపాయలు మంచి బట్టలు కొనుక్కొని తినుకుంటారా. మిగతాది నేను చూసుకుంటా. ఓకే. రండి బాబు, అలా కూర్చోండి. పర్వాలేదు. తనెక్కడా? మందులు కట్టుకెళ్ళింది బాబు. త్వరగా వెళ్ళి పిలుచుకురా, మాట్లాడాలి. అలాగే బాబు. అన్నీ నా బుద్ధులే. అయ్యో ఏమైందమ్మా? ఏమైందన్నా? ఏమైందమ్మా? బాబు ఏడుస్తున్నాడు. ఓ నాన్న, ఒక్క నిమిషం. ఈరోజు చాలా మంచి రోజు. ఎలాగో వచ్చారు. బాబుకి అన్నప్రాసం చేస్తే ఏమైనా అడగాల? ఏమన్నా చెప్పాలా? స్వర్గీయ పరంధామయ్య గారి దివాణంపై తనకు హక్కు ఉంది అని సూరిబాబు పెట్టిన కేసు కొట్టివేయడమైనది. ఆ దివాణంపై సర్వ హక్కులు బుల్లెబ్బాయివి అని తీర్పు చెప్పడమైనది. ఆయా, ఏంటమ్మా? నేను బయలుదేరుతానాయా. ఎక్కడికి? నేను ఊరెదిలి వెళ్ళిపోతున్నాను. ఎందుకమ్మా? ఈ బిడ్డ ఇక్కడే పెరిగితే ఆయనకి ముందు ముందు సమస్యలు వస్తాయి. అది నాకు ఇష్టం లేదు. భార్య బిడ్డలతో ఆయన సంతోషంగా ఉంటే చాలు. నేను నా బిడ్డ ఎక్కడో ఒక్కడ బతికేస్తాం. నా బిడ్డను ఆయన ముద్దు పెట్టుకున్నారాయా. గుండెలకి హత్తుకున్నారు. అన్నప్రాసం చేసి ఆశీర్వదించారు. చాలు, ఈ జన్మకి చాలు. నా బిడ్డలో ఆయన్ని చూసుకుంటూ ఆనందంగా బతికేస్తాను. ఉంటాను. ఉన్న పొలంగా ఎక్కడికి వెళ్తావమ్మా? తెలీదాయా, కానీ వెళ్ళాలి.
వెళ్ళిపోతానాయా ఒరేయ్ తమ్ముడు వస్తున్నా. ఇట్రా. అన్నప్రాసన టైం అవుతుందా డేడీ లాయర్ దగ్గరికి వెళ్ళాడే ఈ పాటికి వచ్చేస్తుంటాడు. బిడ్డను సముదాయించమ్మా అమ్మా ఇది సంవత్సరాలు పూజ చేసుకునే పవిత్రమైన చోటు నీళ్ళ రోడ్ల మీద తైతక్కలాడే వాళ్ళు ఇక్కడికి రాకూడదు ముందు వెళ్ళవే అది కాదమ్మా. నార్మే అమ్మాయి ఏదో చెప్పబోతోంది చెప్పనివ్వండి. ఏంటమ్మా ఆ సూరిబాబు మీ బిడ్డను చంపడానికి వస్తున్నాడు. ఏంటమ్మా నువ్వు అనేది?